ఏ మాట సూటిగా చెప్తున్నారు, అదేంటంటే నువ్వు బ్రతుకుతున్న పాపంలో నువ్వు కంటిన్యూ అవ్వడం దేవునికి ఇష్టం లేదు, విడిచిపెట్టాలి. యూ హ్యావ్ టు లీవ్ ఇట్ నౌ. ఇకను అన్నారంటే ఫ్రమ్ నౌ ఆన్, నెక్స్ట్ ఇయర్ నుంచి అనలేదు యేసుప్రభు. ప్రాణభిక్ష అప్పుడే కదా పెట్టింది. యేసుప్రభు అన్నాడు ఇప్పటి నుంచి, ఫ్రమ్ నౌ, పాస్ట్ ఇస్ పాస్ట్, అయిపోయింది ఏదో అయిపోయింది, ఇక్కడ నుండి మాత్రం నువ్వు పాపము చేయకు. డోంట్ లివ్ అ లైఫ్ ఆఫ్ సిన్, డోంట్ లివ్ అ లైఫ్ ఆఫ్ కాంప్రమైజ్. రాజీ పడి జీవించే జీవితం వద్దు, పాపంలో బ్రతికే బ్రతుకు వద్దు. ఇక నువ్వు పాపము చేయకుండా బ్రతుకు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇప్పటి వరకు పాపంలో బ్రతికినట్లయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. శిక్ష రాకముందే, మరణం రాకముందే, నష్టం కలగకముందే, పర్మనెంట్ డ్యామేజ్ నీ జీవితంలో రాకముందే దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. మనసు మార్చుకో, బ్రతుకు మార్చుకో, పరిస్థితులు మార్చుకో, పరిశుద్ధంగా దేవుని కొరకు బ్రతుకు. ఇంకొక మాట, నువ్వు పరిశుద్ధంగా దేవుని కొరకు బ్రతకాలని ఆశిస్తే నిన్ను పరిశుద్ధమైన జీవితంలో పరిశుద్ధంగా ఆయన కొరకు నిలబెట్టడానికి ఆయన అన్ని విధాలుగా నీకు సపోర్ట్ చేస్తాడండి. హల్లెలూయా. ఇఫ్ యూ వాంట్ టు లివ్ అ హోలీ లైఫ్, యూ హ్యావ్ గాడ్స్ సపోర్ట్ 100%. అయ్యా నేను పరిశుద్ధంగా బ్రతకాలనుకున్నా, నేను పాపం చేయనయ్యా, నేను కాంప్రమైజ్ అవ్వను, పలానా వ్యక్తి నన్ను శోధిస్తున్నాడు, పలానా పరిస్థితి నాకు ఇబ్బందికరంగా ఉంది, పలానా సమస్య నాకుంది ప్రభా, నాకు సహాయం చేయంటే దేవుడు నీకు 100%గా 200% సహాయం చేస్తాడు. నువ్వు పరిశుద్ధంగా జీవించాలని తీర్మానం తీసుకుంటూ. నువ్వు కాంప్రమైజ్ అవ్వాలనుకుంటే దేవుడు నిన్ను ఎంత నిలబెట్టాలనుకున్నా నువ్వు నిలబెట్టవు. ఎందుకంటే నిలబడవు, ఎందుకంటే నీ మనసులో లేదు కాబట్టి.